Welcome to my channel, friends. Today we are going to discuss about Kruskal's algorithm. In Telugu, Kruskal's algorithmని ఉపయోగించి మనం ఒక ఇచ్చిన వెయిటెడ్ గ్రాఫ్ యొక్క మినిమల్ స్పానింగ్ ట్రీని అదేవిధంగా మినిమల్ వెయిట్ని కనుక్కోగలుగుతాం. అసలు మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే ఈ ఇచ్చిన గ్రాఫ్ని ఉపయోగించి ఈ అన్ని వర్టెక్సెస్ మినిమల్ స్పానింగ్ ట్రీలో ఉండాలి. కానీ ఇందులో మనం ఏదైతే తక్కువ ఎడ్జెస్ని ఉపయోగించి ఆ యొక్క స్పానింగ్ ట్రీని ఫామ్ చేస్తామో దాన్ని మినిమల్ స్పానింగ్ ట్రీ అంటారు. ఇప్పుడు మనం దీన్ని కనుక్కోబోతున్నాం బై యూజింగ్ క్రూసికల్స్ అల్గోరిథం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రూసికల్స్ అల్గోరిథంని మనం రాయాలంటే ఈ యొక్క వెయిట్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద దాకా రాసుకోవాలి. ఇప్పుడు చిన్న వెయిట్స్ నుంచి పెద్ద వెయిట్స్ దాకా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైన కాలంలో ఈ రోలో నేను ఎడ్జెస్ రాస్తున్నాను, కింద రోలో వెయిట్స్ రాస్తున్నాను. ఈ ఎడ్జెస్ అంటే 2 వర్టెసెస్ని కలిపితే ఒక ఎడ్జ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం చిన్న వెయిట్ ఉన్న ఎడ్జ్ని తీసుకోవాలి ఫస్ట్. అలా చిన్న నుంచి పెద్ద వరకు వెళ్ళాలి. అదేవిధంగా ఇందులో మనం రిపీటెడ్ వెయిట్ వచ్చిన ఎడ్జెస్ కూడా తీసుకోవాలి. అది ఎందుకో నేను ఫర్దర్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ లీస్ట్ వెయిట్ ఉన్న ఎడ్జ్ తీసుకోవాలి. ఫస్ట్ లీస్ట్ వెయిట్ ఉన్న ఎడ్జ్ ఏముంది? V4 to V6. V4 to V6 దీని వెయిట్ వచ్చేసి 3. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ వెళ్ళాలి. ఆఫ్టర్ 3 we have 5 అంటే V1 to V2. V1 to V2 దాని వెయిట్ వచ్చేసి 5. తర్వాత 7 యొక్క వర్టిసెస్ కరస్పాండింగ్ వర్టిసెస్ V1 to V5 దాని వెయిట్ వచ్చేసి 7. అండ్ నెక్స్ట్ బిగ్ వెయిట్ వచ్చేసి 8. ఆఫ్టర్ 3, 5, 7 ద large weight is 8. Then its corresponding edge vertices are V4 and V5. Its weight is 8. And next we have 9 as the highest vertex. After 8 take 9 and its vertices are V1 and V6. And next one is 10 which vertices are V2 and V3. It is 10. And then తర్వాత మనకి వర్టిసెస్ V5 and V6 ఉన్నాయి. వీటి వెయిట్ వచ్చేసి 11. దీని తర్వాత 12 ఉంది. 12 అంటే V2 and V6 దాని వెయిట్ 12. అండ్ తర్వాత 12 తర్వాత 15 ఉంది. 15 వర్టిసెస్ V3 and V4. తర్వాత వచ్చేసి లాస్ట్కి 20 దట్ ఈస్ V3 V6. అండ్ చెక్ ఇప్పుడు అన్ని వచ్చాయో లేదో చెక్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనకి అన్ని వర్టిసెస్ ఎడ్జెస్ వచ్చాయి. ఇప్పుడు మనం ఈ యొక్క గ్రాఫ్కి మినిమల్ స్పానింగ్ ట్రీ ఈ యొక్క ఎడ్జెస్ని వెయిట్స్ని ఉపయోగించి కనుక్కుందాం. ఈ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి.
ఇప్పుడు మనం ఈ యొక్క మినిమల్ స్పానింగ్ ట్రీని స్టెప్ వైజ్గా ఫైండ్ అవుట్ చేద్దాం. స్టెప్ 1లో ఇందులో ఉన్న ఫస్ట్ వెయిట్ దాని ఎడ్జ్ని తీసుకుందాం. ఫస్ట్ స్టెప్లో టేక్ లీస్ట్ వెయిట్. ఎంత? 3 విత్ vertices. ఏమేమి ఉన్నాయి? V4 అండ్ V6. స్టెప్ 1లో తీసుకున్న తర్వాత దీని యొక్క డయాగ్రామ్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. అది ఎలా ఉందో అలా ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే అప్పుడు మనకి మినిమల్ స్పానింగ్ ట్రీ అప్పుడు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. మనకి మన యొక్క స్పానింగ్ ట్రీ అనేది ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉంటుంది. కాబట్టి ఇది ఏ యొక్క ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో ఇక్కడ రాసుకుందాం. ఇది వచ్చేసి ఒక వర్టికల్ లైన్లో ఉంది కాబట్టి V6 V4 దీని వెయిట్ వచ్చేసి 3. నెక్స్ట్ స్టెప్ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టెప్ 2లోకి వెళ్దాం. స్టెప్ 2 మనం ఇప్పుడు ఈ స్టెప్ వైజెస్ రాసుకోకపోయినా ఏం కాదు, కాకపోతే మార్క్స్ అనేవి తగ్గించే అవకాశం ఉంటుంది. కావున మనం ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ వైజ్గా రాసుకుంటే మనకి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క బాక్స్ రిప్రజెంటేషన్ కానివ్వండి, ఈ యొక్క స్టెప్స్ కానీ నీట్గా రిప్రజెంట్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. స్టెప్ 2లో నెక్స్ట్ లీస్ట్ వెయిట్ ఏముంది? ఈ గ్రాఫ్లో ఫస్ట్ లీస్ట్ వెయిట్ 3, నెక్స్ట్ లీస్ట్ వెయిట్ ఏముందో అది నెక్స్ట్ తీసుకోవాలి. అలా 1 by 1 తీసుకుంటూ వెళ్ళాలి అంటిల్ ఆల్ వర్టిసెస్, అన్ని వర్టిసెస్ అనేవి మన స్పానింగ్ ట్రీలో వచ్చేదాకా. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి ఇక్కడ మనం బాక్స్ ఫార్మాట్లో రాసుకుంది ఎందుకంటే ఇవన్నీ మనం ఊరికే ఫైండ్ అవుట్ చేయకుండా వరుసగా చూసుకోవడానికి ఈ యొక్క బాక్స్ ఫార్మాట్లో రాయటం జరిగింది. కాబట్టి ఈ యొక్క నెక్స్ట్ లిస్టెడ్ వెయిట్ వచ్చేసి 5 అండ్ ఈ టేక్ నెక్స్ట్ లీస్ట్ వెయిట్. అండ్ మనం ఇందులో ఇంకోటి చూసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క వెయిట్స్ అనేవి సైకిల్ ఫామ్ చేస్తున్నాయా చేయట్లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏ ఎడ్జ్ని అయితే కలిపితే సైకిల్ ఫామ్ అవుతుందో ఆ ఎడ్జ్ తీసుకోకూడదు. ఇప్పుడు మనం 3 తీసుకున్నాం. 3 అనేది ఫస్ట్ ఎడ్జ్ కాబట్టి దానికి ఏ సైకిల్ ఫామ్ కాదు. నెక్స్ట్ 3కి 5 నెక్స్ట్ ఎడ్జ్ ఏముంది? 3 తర్వాత నెక్స్ట్ లీస్ట్ ఎడ్జ్ 5 ఉంది. ఈ యొక్క 5 తీసుకున్నప్పుడు మనకి ఏమైనా సైకిల్ అనేది ఫామ్ అవుతుందా? సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్క్యులర్ ఫామ్. అంటే ఒక 3 వర్టిసెస్ కలిపితే ఒక సైకిల్ అవుతుంది. అట్లా ఒక సైకిల్ లాగా ఏదో ఒక ఆకారంలో సైకిల్ లాగా వస్తే అప్పుడు అది తీసుకోకూడదు మనం. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క 5 అనేది సైకిల్ ఫామ్ చేస్తుందంటే చేయట్లేదు, ఎందుకంటే ఇది అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు తీసుకునేది ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రెండింటికి ఎటువంటి కనెక్షన్ లేదు. యాజ్ వెల్ యాజ్ 2 ఎడ్జెస్ ఎప్పుడు సైకిల్ ఫామ్ చేయలేవు. కాబట్టి నెక్స్ట్ లీస్ట్ వెయిట్ విచ్ ఈజ్ not forming cycle is 5 with vertices
ఏమున్నాయి వర్టిసెస్ V1 అండ్ V2. ఇప్పుడు ఇది ఎక్కడుందో అక్కడ ప్లేస్ చేసి దాని తర్వాత ఇది కూడా ప్లేస్ చేసుకోవాలి. V1 V2 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీని వెయిట్ కూడా రాసుకోవాలి 5, దీని వెయిట్ వచ్చేసి 3, V6 అండ్ V4. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 3. స్టెప్ 3లో మనం నెక్స్ట్ వెయిట్ ఏముందో చూసుకోవాలి. నెక్స్ట్ 3, 5, నెక్స్ట్ వచ్చేసి 7, 3, 5, 7 మనం దీన్ని చిన్నగా పెద్ద ఆర్డర్లో చూసుకోవాలి. ఇప్పుడు 3, 5, 7 ఈ 3 కలిపి ఒక సైకిల్ ఫామ్ చేస్తున్నాయి లేదా చూసుకుంటే ఈ 3 ఇక్కడ ఉంది, ఈ 7 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. ఈ 3 సైకిల్ ఫామ్ చేయట్లేదు కాబట్టి ఈ 7 తీసుకోవచ్చు. ఒకవేళ సైకిల్ ఫామ్ చేసింది అనుకో ఈ 7ని అవాయిడ్ చేసి నెక్స్ట్ వెయిట్ తీసుకోవాలి. అలా ఆర్డర్ వైజ్ వెళ్తూ మనం ఈ యొక్క స్పానింగ్ ట్రీ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి టేక్ నెక్స్ట్ వెయిట్ 7 with vertices V1 and V5 అండ్ ఇది సైకిల్ ఫామ్ చేయట్లే కాబట్టి విచ్ ఈజ్ నాట్ ఫార్మింగ్ సైకిల్. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ గ్రాఫ్ని డ్రా చేసుకున్నాం. ఈ యొక్క ట్రీ వచ్చే వరకు మనం ఈ స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఈ యొక్క ట్రీని డ్రా చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి V4, V6, సెకండ్ వెయిట్ వచ్చేసి 5, ఫస్ట్ వెయిట్ 3, ఇది V1, V2, ఇప్పుడు తీసుకున్నది V1, V5, దీని వెయిట్ వచ్చేసి 7. ఈ యొక్క స్టెప్స్ని మనం ఫాలో అవుతూ వెళ్తే మనకి అన్ని వర్టిసెస్ కవర్ అయ్యి వర్టిసెస్ -1 చేస్తే ఇందులో ఉన్న ఎడ్జెస్ రావాలి. అప్పుడే మన స్పానింగ్ ట్రీ అనేది కంప్లీట్ అయినట్టు. స్టెప్ 4లో మనం నెక్స్ట్ వెయిట్ ఏముందో చూసుకోవాలి. ఫస్ట్ 3 అయిపోయింది, 5 అయిపోయింది, 7 అయిపోయింది. ఈ 3 సైకిల్ ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ 7 తర్వాత 8 ఉంది. 8 అనేది సైకిల్ ఫామ్ చేస్తుందా లేదా చూసుకొని తీసుకోవాలి. 8 అనేది చూసుకుంటే ఇటు వచ్చి మన గ్రాఫ్ ఇలా వచ్చి ఇటు వెళ్ళి ఇలా వస్తుంది కానీ సైకిల్ ఫామ్ చేయట్లే కాబట్టి మనం దీన్ని తీసుకోవచ్చు. సో స్టెప్ 4లో టేక్ నెక్స్ట్ వెయిట్ ఏంటిది 8. దీని వర్టిసెస్ ఏమున్నాయి అది రాసుకోవాలి. విత్ వర్టిసెస్ V4 అండ్ V5. ఇది ఏమన్నా సైకిల్ ఫామ్ చేస్తుంటే ఫామ్ చేయట్లేదు కాబట్టి అది రాసుకోవాలి. ఇది సైకిల్ ఫామ్ చేయట్లేదు అంటే విచ్ ఈజ్ నాట్ ఫార్మింగ్ సైకిల్. మనం ఇప్పుడు దీన్ని గ్రాఫ్ ఫామ్లో రాసుకుందాం. ఫస్ట్ మనం తీసుకుంది V4, V6, దాని వెయిట్ 3, నెక్స్ట్ వచ్చేసి V1, V2, దీని వెయిట్ వచ్చేసి 5, నెక్స్ట్ V5, V1, దీని వెయిట్ 7. ఇప్పుడు తీసుకుంది 8, దీని వర్టిసెస్ వచ్చేసి V5, V4. ఇలా మనకి స్పానింగ్ ట్రీ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్ వర్టిసెస్ అనేవి కవర్ అయినవా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ V1 ఉంది, V2 ఉంది, V3 లేదు, V4 ఉంది, V5 ఉంది, V6 ఉంది. అంటే V3 లేదు కాబట్టి V3కి ఇప్పుడు ఇంకో స్టెప్ తీసుకోవాలి. అలా స్టెప్ వైజెస్గా అన్ని వర్టిసెస్ వచ్చేలాగా తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 5.
ఈ స్టెప్లో మనం ఈ అన్ని వర్టెక్స్లు ఇంక్లూడ్ లేవు, వర్టెక్స్ 3 అనేది ఎక్స్క్లూడెడ్ అయి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 8 వరకు అయిపోయినాయి. నెక్స్ట్ వెయిట్ వచ్చేసి నెక్స్ట్ 8 తర్వాత ఉన్నది 9 తీసుకుంటే మనకి గ్రాఫ్ అనేది మనం ఫస్ట్ తీసుకుంది 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 8 తీసుకున్నాం. ఇది 3, ఇది 9, ఇది 8, ఇది 7, ఇది 8. ఇప్పుడు మనం తీసుకోబోయేది 9. అంటే 9 అనేది మనకి ఇక్కడ సైకిల్ ఫామ్ చేస్తుంది. ఈ సైకిల్ మనకి గ్రాఫ్లో సైకిల్ అనేది ఉండదు. ఎవ్రీ గ్రాఫ్, ఒక గ్రాఫ్ అంటే సైకిల్ అనేది ఫామ్ కాకుండా ఉండే గ్రాఫ్. కాబట్టి ఇక్కడ సైకిల్ ఫామ్ అవుతుంది కాబట్టి 9 అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ 9 తర్వాత 10 ఉంది, 10 తీసుకోవాలి. ఇప్పుడు 10 అనేది సైకిల్ ఫామ్ చేస్తుందా చేయట్లేదా? ఫస్ట్ మనం V6 to V4, తర్వాత 5, 7, 8, ఈ 4 అనేవి మనకి సైకిల్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ తీసుకునేది 9 తీసుకుంటే సైకిల్ ఫామ్ చేస్తుంది కాబట్టి అవాయిడ్ చేసి 10 తీసుకున్నాం. 10 అనేది సైకిల్ ఫామ్ చేయట్లే. నెక్స్ట్ స్టెప్లో మనం తీసుకునే వెయిట్ వచ్చేసి 10. టేక్ నెక్స్ట్ వెయిట్ ఎంత? 10. అండ్ ఈ వెయిట్కి ఉన్న కరస్పాండింగ్ వర్టిసెస్ రాసుకో. విత్ వర్టిసెస్ V2 అండ్ V3. ఇది మనకి సైకిల్ ఫామ్ చేస్తుందా అంటే చేయట్లేదు. కాబట్టి విచ్ ఈజ్ నాట్ ఫార్మింగ్ సైకిల్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన గ్రాఫ్ వచ్చేసి ఫస్ట్ వన్ V4 and V6 with weight 3, and second edge is V2 and V1 with weight 5, and then 7, and then 8, and now is 10. This is 8 and this one is V5, and we take now is V3. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని వర్టిసెస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి మన యొక్క గ్రాఫ్లో. అండ్ ఇప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది. గ్రాఫ్స్ ఇప్పుడు వర్టిసెస్ -1 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ రావాలి. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ వస్తే అప్పుడు మన యొక్క స్పానింగ్ ట్రీ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. మనం నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఈ 6 వర్టిసెస్ -1 చేస్తే 5 వస్తుంది. అంటే ఈ మనం తీసుకున్న ఎడ్జెస్ అనేవి 5 ఉండాలి. 1, 2, 3, 4, 5 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఇది యొక్క మినిమల్ స్పానింగ్ ట్రీ అనేది ఈ యొక్క గ్రాఫ్కి ఇది కరెక్ట్గా వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు మినిమల్ వెయిట్ కనుక్కోవాలి. మినిమల్ స్పానింగ్ వెయిట్ అంటే మనకు వచ్చిన గ్రాఫ్ యొక్క వెయిట్స్ అనేవి యాడ్ చేస్తే వచ్చేదాన్ని మినిమల్ స్పానింగ్ వెయిట్ అంటారు. మినిమల్ వెయిట్ ఈక్వల్ టు మనకు వచ్చిన వెయిట్స్ అన్నీ 3 + 5 + 7 + 8 + 10 ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేదాన్ని మన యొక్క వెయిట్ అంటారు. 3 + 7 10, 10 + 10 20, 20 + 13 వచ్చేసి 33. దిస్ ఈజ్ అవర్ వెయిట్. సో దీంతో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది ఈ యొక్క వెయిటెడ్ గ్రాఫ్ వచ్చేసింది. అలాగే దాని యొక్క మినిమల్ వెయిట్ కూడా వచ్చేసింది. ఇలా మనకి రిప్రజెంట్ చేసినట్టయితే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.